స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటా ఉందంట ప్రభుత్వము. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇప్పటికే పీసీసీ చీఫ్ తోటి రేవంత్ రెడ్డి మంతనాలు, కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదా 17న పీఎస్సీ మీటింగు, 18న క్యాబినెట్ భేటీలో రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన. మళ్ళా రిజర్వేషన్ అంశం. ఇప్పటికే 42% ఇస్తున్నట్టు ప్రకటించిర్రు, ఆర్డినెన్స్ తెచ్చిర్రు, మళ్ళీ బిల్లు కోసం ఆడుకొని ధర్నాలు చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ల మీద మళ్ళీ డ్రామా. చూడండి ఎంత ఉట్టి డ్రామా అని మొదటి నుంచి మనం చెప్పేది అదే. ఆ వెంటనే షెడ్యూల్ వచ్చేటువంటి ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 30 లోపు ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు. సెప్టెంబర్ నెల ఎన్నికల నెల. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్ని ఎన్నికలు సెప్టెంబర్ నెలలో ఉంటాయి. చాలా బిజీ మంత్ అయిపోతుంది సెప్టెంబర్ మంత్. ఈ నెల చివరి వరకలు అయిపోతే ఈ నెల చివరి లోపల నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్లో ఎన్నికలు పెడతారు. ఇగో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్సులు సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడము, ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. గోయిందా క్లియర్గా అర్థమైందా మీకు? బిల్లును పక్కన పెట్టింది, ఆర్డినెన్స్ పక్కన పెట్టిందంట. ఆర్డినెన్స్ వాళ్ళకి సంబంధమే లేదని చెప్పేసి కదా మీరు తెచ్చింది. ఆర్డినెన్స్ సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఏమని చెప్పారు కొంతమంది. నేను మాట్లాడితే కాంగ్రెస్లో ఇది కేసీఆర్ ప్రభుత్వం లెక్క ఈ ఆర్డినెన్స్ నిలబడదు, ఉండదు అన్నటువంటి ముచ్చట ఉండదు. ఎందుకంటే మేము జనాభా లెక్కలు చేసినాం, అదే కులగణన చేసినాం, అన్ని లెక్కలు చేసినాం, మేము ఇంకో ఏదో కమిషన్ వేసినాం, ఏకసభ్య కమిషన్ ఏదో ఉంటుంది చూసినాం, అది ఒక కమిషన్ వేసినాం, ఇవన్నీ వేసినాం కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మాకేం ఇబ్బంది ఉండదు, మేము 42% రిజర్వేషన్ తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అరే సాధ్యం కాదురా నాయన, మీరు చేసిన కులగణన లెక్కలు చట్టబద్ధత ఉండదు, వాటికి ఆ లెక్కలను కోర్టుల ముందు నిలబడవు. అసలు కులగణన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారమే లేదు, అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశము. ఏ కులాలు ఎవరు ఎంతమంది ఉన్నారో తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వము. మీరు చట్టబద్ధత లేనటువంటి అంశాన్ని మీరు చేసినామని చెప్తే అది కోర్టులో నిలబడవు, ఇది బిస్కెట్ అవుతుంది అని చెప్పేసి మాలాంటి వాళ్ళు చెప్తే చాలామంది ఏం లేదు నిలబడితే తప్పకుండా మీరు చూడండి జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమైంది? రాష్ట్రపతి పక్కన పెట్టడంతో గత్యంతరం లేక ఇక పార్టీల పరంగా ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాడు డ్రామా. బీసీ నాయకులారా, బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకొని చెప్పులు తీసుకొని కొట్టండి. కాంగ్రెస్లో వస్తే ఊళ్ళకి చెప్పులు తీసుకొని దండలు మెడలు ఎయిరి ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు. దొంగలు, పచ్చి దొంగలు, పగటిలు దొంగలు, అబద్ధాలు చెప్పేటువంటి దొంగలు. వీళ్ళని కనుక మనం ఇంకా కూడా నమ్మితే మనంత అమాయకత్వము, మనంత మూర్ఖత్వం ఇంకొకరు ఉండదు బీసీ సమాజం. ఇప్పటి కనుక మేల్కోకపోతే కాంగ్రెస్ పార్టీని మొత్తం బొందబెట్టుర్రి, తప్పకుండా మన రిజర్వేషన్ ఎట్లా రావో అట్లా వస్తాయి. రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే, ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో ఈ పార్టీని గుంత తీసి ఎవరింటికాడ వాళ్ళ ఇంటికాడ గుంత తీసి ఆ జెండాని, ఆ గుర్తుని 4 ఫీట్ల లోపల బొందబెట్టుర్రి. దెబ్బకే మీకు ఈ ఎన్నికలు అయిపోగానే దానికి సురుకు తలగానే వెంటనే రిజర్వేషన్లు వస్తాయి, మన రైతు బంధు వస్తుంది, మన రైతు బీమా వస్తుంది, ఆగిపోయిన పథకాలు అన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి. లేకపోతే మీ పింఛన్ కూడా, ముసలోళ్ళ పింఛన్ మెయిన్గా 4,000 ఇస్తా అని చెప్పిండు కదా, 2 ఏళ్ళకి వెళ్ళి ఇస్తలేడు కదా. మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుర్రి, మీకు వెంటనే ఎన్నికలు అయిపోయిన 2 నెలల్లో పింఛన్ రాకపోతే అడుగురు, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే భయం అవుతుంది వీళ్ళకి, అమ్మో బొందబెట్టేసిర్రా మమ్మల్ని, ఇక మనం ఇప్పుడు కనుక ఇచ్చిన హామీలు చేయకపోతే మన దోపిడీ తగ్గించుకుందాం, ప్రజలకు వంచి పెడదామని చెప్పేసి ఆ కార్యక్రమాలు చేస్తారు. లేకపోతే ఈ పత్రికలను అడ్డం పెట్టుకొని ఇట్లా అబద్ధాలు రాసుకుంటా ప్రజలను మభ్య పెడతారు. బీసీ రిజర్వేషన్ల పైన స్పీడప్ అంట. నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా 42%. పంచాయతీరాజు చట్టంలోని సెక్షన్ 285 ఏను సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే 42% రిజర్వేషన్ల కోసం జీవో. వారం 10 రోజుల్లో బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఛాన్స్ అని చెప్పేసి ఆ రోజు ఇదే వెలుగు పత్రిక, దీనికంటే ముందు ఇంకెప్పుడు, ఇది 15వ తారీఖు నాడు రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్ ముసాయిదా పోయినప్పుడు వచ్చినటువంటి వార్త. ఇది కూడా 13వ తారీఖు, 11వ తారీఖు, కరెక్ట్ నెల క్రితము ఈ వెలుగు అనేటువంటి పత్రిక, కాంగ్రెస్ పత్రిక రాసింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోట ఇంత పెద్దగా పెట్టిరు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం, పంచాయతీరాజ్ చట్టం
2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం. సర్పంచ్ ఎంపీటీసీలకు మండలం యూనిట్గా రిజర్వేషన్లు, ఎంపీపీ జడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జడ్పీ చైర్పర్సన్లకు స్టేట్ యూనిట్గా అమలు. కొత్తగా ఎమిటి సెయింట్ మేరీ రిహాబిటేషన్ వర్సిటీలు. అవి కాకుండా ఇగో 42% రిజర్వేషన్ వచ్చేసింది అని చెప్పేసి ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేసింది అని చెప్పేసి రాసిరు. మళ్ళా ఇగో ఇక్కడ కూడా అంతే. అదే ఇవాళ ఏమని రాసిరు, అదే ఇవాళ అయిపోయింది, ఇంకా మనము ఏం చేయలేము, చేసే కాడికి చేసినాము, అయిపోయింది, బీసీలకు ఎట్లా ఇద్దాము, బీసీలకు పార్టీల పరంగా ఇద్దామని చెప్పేసి మళ్ళీ రాసిరు. ఎంత మోసం చూడండి. కాంగ్రెస్ అంటే మోసం అంటే కాంగ్రెస్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అబద్ధాలు చెప్పడంలో, మోసం చేయడంలో, నమ్మించి అది చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ ఇంకొక పార్టీ లేదు. మీరు చూడండి, ఇగో ఇంత క్లియర్గా అర్థమైపోతా ఉంది. దొంగలు. మళ్ళా ఇంకా అది అట్లా ఉంటే మన మంత్రి గారు చూడండి, చిలకనవ్వు నవ్వుకుంటా, లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాము, ప్రభుత్వ పథకాలపైన ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. ప్రజలు ఏమి హ్యాపీగా లేరు. మీ వెలుగు పత్రిక హ్యాపీ ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారు. తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం. చెత్త కాగితాలకు పనికిరాని కులగణన, అది ఆ రిపోర్ట్ కూడా చక్కగా బయట పెట్టకపోతుంది మీరు. బీసీ రిజర్వేషన్ అంశం గ్రామాల్లో ఉద్యమంలా మారింది. రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయింది, పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫు. ఈ చిట్చాట్లు చేస్తారు బాగా ఈ మధ్యలో. స్వీప్ చేస్తారంట, చూద్దాం. చెన్నూరులో ఏ పాట స్వీప్ అవుతుందో, రాష్ట్రంలో ఏ పాట స్వీప్ అవుతుందో చూద్దాం ఇక.